టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు మధ్యాహ్నం కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాసేపట్లో ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కుప్పం చెరువుకట్ట నుంచి ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1:27 నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. తన తరపున భువనేశ్వరి నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి తన మాటగా పిలవాలని చంద్రబాబు కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు మధ్యాహ్నం కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాసేపట్లో ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కుప్పం చెరువుకట్ట నుంచి ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1:27 నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. తన తరపున భువనేశ్వరి నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి తన మాటగా పిలవాలని కూడా చంద్రబాబు కోరారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఇదే అంశంపై సునీల్. రైట్ చందు, ఏదైతే కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి నామినేషన్ అయితే ఈ రోజు దాఖలు కానున్న పరిస్థితి ఉంది. ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కుప్పంకి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్ననే చేరుకున్నటువంటి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు ఉదయం 11 గంటలకి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీపురం ప్రసన్న వరదస్వామి దేవాలయంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి నామినేషన్లను అయితే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే స్థానిక టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు నారా భువనేశ్వరి పర్యటన సందర్భంగా పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నామినేషన్ వేసే ప్రాంతమైనటువంటి ఎన్డీఓ కార్యాలయానికి సమీపంలో పూర్తిగా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఓ కార్యాలయం సమీపంలో సుమారు 100 అడుగుల దూరంలోనే పూర్తి స్థాయిలో ర్యాలీని కూడా పూర్తిగా నిలిపివేసి కేవలం ఏదైతే భువనేశ్వరి వెంట కేవలం 4 మాత్రమే లోపలికి అనుమతించేందుకు అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి ఇప్పటికే స్థానిక డిఎస్పీ శ్రీనాథ్ దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్వామివారి ఆలయానికి అయితే ఆమె చేరుకున్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నాయకులు భారీగా చేరుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది.